ఓం నమో వెంకటేశాయ. అదే పోర్ట్ ఏరియాలో విశాఖపట్నం నగరంలో పోర్ట్ ఏరియాలో వెంచేస్తున్నటువంటి శ్రీ భూనీళా సమేతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 500 సంవత్సరాల క్రితం దేవాలయం. నేను ఈ దేవాలయంలో అర్చకులుగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నా పేరు రామానుజాచార్యులు, రామపూజ్యం కూడా అంటారు. భక్తులందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి దేవాలయంలో కూడా అర్చకులుగా భక్తులకి తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది. హిందూ ధర్మ సనాతన ధర్మ సంరక్షణార్థం నేను చెప్పే సందేశం ఏంటంటే, భక్తులందరికీ కూడా భగవంతుడికి దండం పెట్టుకున్నప్పుడు ఓం నమో నారాయణాయ భగవత్ స్వరూపాయ భారతదేశాయ నమః, జై భారతదేశాయ నమః, జై భగవత్ ద్రోపాయ నమః అని చెప్పేసి, జై హిందూ ధర్మాయ నమః, జై భగవద్గీతాయ నమః, జై భారత మాతాయ నమః, జై శ్రీమద్ భాగవతాయ నమః, జై భారత మహాభారతాయ నమః, జై శ్రీమద్ రామాయణాయ నమః, జై సనాతన హిందూ ధర్మాయ నమః. ఇవి కూడా దేవుడి నామాలతో పాటు మనం కూడా భగవంతుడి పాదాల దగ్గర ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించవలసిన బాధ్యత మనకుంది. ఇదంతా కూడా మనం ఏంటంటే, భారతదేశం మన దేశం, ఇది సనాతన హిందూ ధర్మ దేశం. అన్నీ కూడా దీని మీద మన సనాతన హిందూ ధర్మం మీద ఆధారపడ్డాయి. కాబట్టి ఈ నామాలతోటి స్వామివారికి ఒక పుష్పాన్ని మనం సమర్పించినట్లయితే ఆ భగవంతుడు అన్ని వేళలా కూడా సర్వకాల సర్వావస్థలంలో కూడా మనం కాపాడుతూ ఉంటాడు. మనం కేశవాది నామార్చన ఎలా అయితే చేశామో అంతా అయిపోయిన తర్వాత ఆకన్నా ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః, జై భారతదేశాయ నమః, జై భగవద్రూపాయ నమః, జై భగవద్గీతాయ నమః, జై మహాభారతాయ నమః, జై శ్రీమద్ భాగవతాయ నమః, జై శ్రీమద్ రామాయణాయ నమః, జై సనాతన హిందూ ధర్మాయ నమః అని చెప్పేసి 4 పుష్పాలు కూడా. అంతేకాకుండా తెల్లారు లేచిన తర్వాత పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం భూమాత్రే నమః, ఓం గోమాత్రే నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం జగత్పిత్రే నమః, ఓం మమ మాత్రే నమః, ఓం మమ పిత్రే నమః, ఓం భరతమాత్రే నమః, ఓం నమో నారాయణాయ గోవిందాయ నమో నమః. ఈ నామాలన్నీ కూడా తెల్లవారు లేచిన తర్వాత పెద్దలైనా పిల్లలైనా సరే ఒక్కసారి స్మరణ చేసినట్లయితే ప్రతిరోజు కూడా వాళ్ళ తాలూకు రుణం మనం తీర్చుకున్నవాళ్ళు. ఎందుకంటే మొట్టమొదట మనకు కావాల్సిన వాళ్ళు గురువు, తర్వాత శ్రీమాత లక్ష్మీదేవి, తర్వాత భూమాత. తెల్లారు లేచిన తర్వాత భూమి మీద మనం అన్నీ అనుభవిస్తున్నాం, ఆవిడని తొక్కుతున్నాం, ఆవిడ మనకు కాపాడుతుంది. తర్వాత గోమాత, ఆ గోమాతలోనే అన్ని దేవతలు సకల దేవతలు అందరూ కూడా ఉంటారు. ఆ గోమాతకి దండం పెట్టుకున్నాం, నమస్కరించుకోవాలి. తర్వాత జగన్మాత, ఆది పరాశక్తి, మనందరినీ కూడా కాపాడేటువంటి అమ్మవారు, శక్తి స్వరూపిణి. అలాగే మమ మాత్రే నమః, ఓం మమ మాత్రే అంటే నా తల్లిదండ్రులు, మమ పిత్రే నమః. వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు భూమి మీద ఉన్నా సరే, పైలోకంలో ఉన్నా ఎక్కడున్నా సరే, మనం వాళ్ళని తెల్లారి లేచిన తర్వాత మనం తలుచుకుని మనసులో ధ్యానం చేసుకుని వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. తర్వాత భరతమాత్రే నమః. మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఆ భరతమాతకి మనం దండం పెట్టుకుని ఆవిడని తలుచుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిది కూడా ఉంది. కాబట్టి దీని ద్వారా మనం ఏంటంటే పూర్వజన్మ కర్మఫలాలని విముక్తి పొందడం కోసం, వాళ్ళ రుణాలను మనం తీర్చుకోవడం కోసం. అన్నిటికన్నా భగవంతుడు మనకి ఇచ్చిన మంత్రం, మహామంత్రం, మెగామంత్రం ఓం నమో నారాయణాయ. దీన్ని మించిన మంత్రం ఇంకోటి లేదు. అలాగే కలియుగంలో భగవంతుడు మనకి అందించిన నామం ఓం నమో భగవతే గోవిందాయ నమో నమః. ఇది మెగా నామం, గోవిందనామం. ఈ రకంగా స్మరణ చేసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే చిన్న సందేశం, భారతదేశం BHARAT, ఈ భారత్ అనే పదానికి వెబ్రివేషన్ నేను చెప్తున్నాను, వినండి అందరూ కూడా. బి ఫర్ భగవాన్, భారతదేశం ఒక భగవత్ స్వరూపం, భారత మాత ఒక దేవతా స్వరూపం. బి ఫర్ బాలాజీ, ఈ బాలాజీ మన హిందూ దేశంలోనే భారతదేశంలోనే ఉన్నారు, వెలిశారు మనందరి కోసం కూడా. అలాగే బి ఫర్ భగవద్గీత, బి ఫర్ భాగవతం, బి ఫర్ భారతం. అలాగే హెచ్ ఫర్ హిందూ ధర్మం, హిందుస్థాన్. ఏ ఫర్ ఆరాధన, వీటన్నింటినీ కూడా మనం ఆరాధించాలి. ఆర్ ఫర్ రామాయణం, ఏ ఫర్ అర్చన ఆచరణ. ఈ రామాయణ గ్రంథాలన్నీ కూడా మనం రోజు కూడా
చదివినా చదవకపోయినా కనీసం ఆరాధించాలి, అర్చించాలి. ఆచరణలో వాటి ధర్మాలని మనం ఆచరణలో పెట్టాలి. టీ ఫర్ తపస్సు, అదే మన తపన, తాపత్రయం, అదే మన తపన. దాని గురించే మనం తప్పించాలి. కాబట్టి మనం ఈ గ్రంథాలన్నింటినీ కూడా చదివినా చదవకపోయినా తెల్లారి లేచిన తర్వాత జై శ్రీమన్నారాయణ, జై భగవద్ రూపాయ నమః, జై భాగవతాయ నమః, ఈ నామాలు ఇందాక చెప్పిన నామాలన్నీ కూడా మీరు పునశ్చరణ చేసుకుంటూ రోజుకు ఒక్కసారి కనుక తలుచుకున్నట్లయితే, కనీసం చెప్పలేకపోయినా కనీసం చెవులతోటి విన్నట్లయితే ఆ రుణం మనం తీర్చుకున్న వాళ్ళ మొత్తం భారతమాత రుణం కూడా మనం తీర్చుకున్నాం. జై భారత్, జై హిందూ ధర్మం, జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.